అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపల్లి గ్రామం వద్ద వేకువజామున ఓ చిరుత పంట పొలం సరిహద్దులో ఓ రైతు బిగించినటువంటి ఉచ్చులో చిక్కున్నటువంటి పరిస్థితి. ఆ రైతు టమాటా వివిధ రకాల పంటలు పండిస్తూ ఉంటాడు. అయితే ఆ పొలం పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ ద్వారా అనేక ఏదైతే జంతువులు పంటల మీద పడి నాశనం చేస్తున్నటువంటి తరుణంలో ఆ రైతు ఉచ్చులు బిగించేటువంటి కార్యక్రమాలు చేసేవాడు. అయితే ఇవాళ ఉదయం ఆ పంట పొలం వద్దకు వెళ్ళినటువంటి రైతు ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి కనబడింది. ఏదైతే ఆ ఉచ్చుల వద్ద ఏదైనా అడవి పంది పడిందేమో అనేసి ఆ రైతు చూడడంతో ఒక్కసారిగా చిరుత కనపడంతో పరుగులు పెట్టి ఊర్లోకి గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులు అందరికీ కూడా ఆ రైతు తెలియజేయడం జరిగింది. అయితే ఆ పంట పొలానికి ఆ రైతులు ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా చేరుకోవడంతో ఆ చిరుతను చూసి ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఏదో సాధారణంగా ఈ యొక్క అడవి పందులు ఇలాంటివి ఆ పంట పొలాల్లోకి వచ్చేటువంటివి ఆ ఉచ్చులో చిక్కుంటూ ఉంటాయి. అలాంటి తరుణంలో ఇవాళ చిరుతను చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి భయానికి లోనైనటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క చిరుత ఏదైతే ఆ పంట సరిహద్దు ప్రాంతంలోనే ఓ బోరు పాయింట్ కూడా ఉంది. ఇది నిత్యం కూడా అప్పుడప్పుడు వచ్చి నీళ్లు తాగేటి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే కరెక్ట్గా అది రావడం కూడా జరిగిందనేసి కూడా రైతులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ పంట పొలం వద్ద చేరుకున్నటువంటి గ్రామస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉన్నత అధికారులు ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఈ రకంగా ఉచ్చులో చిరుత చిక్కునిందనేసి తెలియజేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతను బంధించేందుకు ఏర్పాటు చేశారు. తర్వాత బోను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని బంధించాల్సిన పరిస్థితిలో ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ గన్ ఏదైతే గన్ ద్వారా దాని చిరుతకి ఆ యొక్క మత్తు ఇంజెక్షన్ అన్నది ఇస్తూ ఉంటారు. ఆ గన్ వర్క్ అవడం లేదనేది ప్రాథమిక సమాచారం. అయితే గన్ వర్క్ కావకపోవడంతో తిరుపతి నుంచి మదనపల్లికి ఓ సపరేట్ టీం వస్తారు. దాన్ని రెడీ చేసిన తర్వాత దాన్ని బంధించేటువంటి కార్యక్రమం చేస్తామనేసి కూడా అధికారులు తెలియజేసినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం. అయితే చాలా ఏదైతే ఉదయం 4 గంటల పడినటువంటి ఆ చిరుత మధ్యాహ్నం 1 గంట అయిన పరిస్థితి. 1 గంటకు కూడా దాన్ని బంధించకపోవడంతో ఆ బోన్లో ఆ యొక్క ఉచ్చులో చిక్కున్నటువంటి చిరుత దాన్ని విడిపించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. అందులో ఈ యొక్క జనాభా అంతా కూడా ఆ గ్రామస్తులంతా కూడా అటు చేరుకోవడంతో ఆ చిరుత కూడా భయాందోళనకు లోనయ్యి దాన్ని ఆ ఉచ్చు నుంచి తప్పించుకునేందుకు పీకులాట ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అది ఒక్కసారిగా మరణించింది. అయితే ఒక్కసారిగా అధికారులు ఆ గ్రామస్తులంతా కూడా పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే. అది ప్రాణంతో ఉన్నప్పుడే దాన్ని బంధించుంటే ఈ విధంగా ప్రాణం పోయేది కాదు. అయితే దాన్ని బంధించలేకపోయారంటూ కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏదైతే అది అటాక్ చేసేటువంటి అనిమల్ కాబట్టి వెంటనే మేము దాని దగ్గరకు పోయేటువంటి పరిస్థితులు ఉండవు. దానికి తగిన జాగ్రత్తల పరంగా ఏ రకంగా సిస్టమేటిక్గా దాన్ని బంధించాలో ఆ రకంగానే మేము ప్రయత్నించేటువంటి భాగంలోనే మేము చేస్తున్నాం. అయితే గన్ ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటువంటి గన్ పనిచేయకపోవడంతో ఆ సాంకేతిక సమస్య రావడంతో ఈ యొక్క టైం అనేది అంత లేట్ అయిందని చెప్పాలి. అయితే ఆ చిరుత మరణించడంతో గ్రామస్తులంతా కూడా ఉదయమే మేము సమాచారం ఇచ్చినప్పుడే వీళ్ళు తగిన రీతిలో కానీ స్పందించుంటే ఈ పాటికి ఎప్పుడూ ఆ చిరుతను బంధించి వెళ్ళుండొచ్చు. ఈ రకంగా అనవసరంగా అది చనిపోయిందంటూ కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆ గన్ ప్రాబ్లం వల్లనే ఈ రకంగా లేట్ అయిందంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా ఆ యొక్క గ్రామంలో అడవి పందుల నుంచి పంటలని సంరక్షించుకునే భాగంగా ఈ ఉచ్చులు బిగించినట్టుగా తెలుస్తుంది. ఆ ఉచ్చులో వచ్చి ఇవాళ ఈ చిరుత చిక్కడంతో ఒకసారిగా ఆ గ్రామంలో అంతా కూడా చిరుత సంచారం అనేది మాత్రం భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే రైతాంగం కూడా నిత్యం అడవి పందులు చూసేటువంటి రైతాంగం ఒక్కసారికి వాళ్ళ చిరుతను చూడడంతో ప్రతి ఒక్కరూ కూడా భయాందోళనలు అయితే మొదలయ్యాయనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. నా పేరు మదనమోహన్ రెడ్డి, పొన్నూటిపల్లి గ్రామం, మదనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. ఇది వచ్చేసి 1.5 నెలల ముందే 2 పోయినాయి. అప్పటి నుండి మేము ఆల్రెడీ భయాందోళనకు గురవుతున్నాము. సరే ఇక్కడ ఎవరు వచ్చేసి ఏంకేసినారో ఊరికి తెలియదు. వేసిన తర్వాత తెల్లారి 4 గంటలకు సౌండ్ వచ్చింది. తెల్లారి చూసేందుకు ఇది పడింది. అది ఇప్పటికి కూడా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, దప్పికతో ఉంది. దయచేసి అందరూ సహకరించి దాని ప్రాణాలతో పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ పొన్నూటిపాలెం దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి. అదే మార్నింగ్ వీఆర్ఓ ఫోన్ చేసి ఇక్కడ పులి పడింది అన్నది ఎంక్వైరీ చేసి ఈ మధ్య 2 నెలల నుంచి ఇది తరచూ ఈ పొలాల్లోకి వచ్చి సందడి చేస్తూ ఉన్నది. దాన్ని తొందరగా పట్టుకొని దాన్ని ప్రాణాలు నిలపాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.